హాయ్ అండి, నేను మీ అనిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మన ఆడవారికి ఎంతగానో యూస్ అయ్యే మరికొన్ని యూస్ఫుల్ టిప్స్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్గా వచ్చేసి చూడండి, ఈ విధంగా వర్క్ డ్రెస్సెస్ ఉంటాయి కదండి. మనకి ఏమైనా ఫ్యాన్సీ డ్రెస్సెస్ వర్క్ వచ్చేసి అవి మనకి మాటికి వాష్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట. పిల్లలవి వర్క్ డ్రెస్సెస్ కానివ్వండి, మనం పట్టు శారీస్లో వర్క్ బ్లౌజెస్ అయితే ఉంటాయి కదండి, ఆ బ్లౌజెస్ కానివ్వండి 2-3 సార్లు వేసుకున్న తర్వాత వాష్ చేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే మనం మాటికి వాష్ చేసుకోవాలంటే వర్క్ అంతా పోతుంది కదండి. మనం ఒకసారి వేసుకున్న తర్వాత స్వెట్ స్మెల్ వస్తూ ఉంటుంది కాబట్టి అలా రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడైతే నేను ఫుల్ వర్క్ వచ్చిన లాంగ్ డ్రెస్ అయితే తీసుకున్నానండి. ఈ డ్రెస్ని ఈ విధంగా ఉల్టా చేసుకొని లోపల వైపుకి మనం ఈ విధంగా ఫాండ్స్ పౌడర్ కానివ్వండి, వేరే ఏదైనా పర్లేదన్నమాట. మీరు ఇంట్లో ఏ పౌడర్ అయితే యూస్ చేస్తారో ఆ పౌడర్ని ఈ విధంగా డ్రెస్ మొత్తం వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేత్తో బాగా రబ్ చేసుకున్నాం అనుకోండి, ఏదైనా మనకి స్వెట్లా ఉన్నా తడిగా ఉన్నా కూడా ఆ తడినంతా కూడా ఈ పౌడర్ పీల్చేసుకుంటుంది అన్నమాట. ఈ విధంగా డ్రెస్కి అటువైపు ఇటువైపు రెండు వైపులా మరి ఎక్కువ పౌడర్ ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదండి, తక్కువగానే వేసుకుంటే చాలు. వేసేసుకొని ఈ విధంగా బాగా రబ్ చేసుకొని కొద్దిసేపు అలా మనం నీడలోనే ఆరబెట్టేసుకొని ఫోల్డ్ చేసుకొని కబోర్డ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎలాంటి స్మెల్ రాదనమాట. స్వెట్ స్మెల్ కానివ్వండి, వేరే బ్యాడ్ స్మెల్ ఏమీ రాకుండా నీట్గా ఉంటుంది. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. సర్ప్ అండి, 10 రూపీస్ ప్యాకెట్ 2 ప్యాకెట్ల సర్ఫ్ ప్యాకెట్లు అయితే తీసుకున్నాను. ఏదైనా ఒక చిన్న బౌల్ అయితే తీసేసుకొని మనం తీసుకున్న ఈ సర్ఫ్నంతా ఈ బౌల్లోకి వేసుకోవాలి. ఇందులోనే 2 స్పూన్ల దాకా సాల్ట్, 1 స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. మనం తీసుకున్న ఈ సర్ఫ్ క్వాంటిటీని బట్టి బేకింగ్ పౌడర్ అయితే వేసుకోవాలి. సర్ఫ్ అయితే మీరు ఏ సర్ఫ్ని అయితే యూస్ చేస్తారో ఆ సర్ఫ్ అయితే వేసుకోవచ్చండి. వేసేసుకొని ఇవంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే చూడండి, ఈ విధంగా వైట్ బట్టలు పిల్లల యూనిఫామ్ ఉంటాయి కదండి, యూనిఫామ్ బట్టలు కానివ్వండి, బనీన్లు కానివ్వండి, కలర్ అంటుకుపోయి ఉంటాయి కదండి. మనం అన్ని బట్టలు కలిపి వాష్ చేసుకుంటూ ఉన్నప్పుడు కలర్ అంటుకుపోయి పోకుండా ఈ విధంగా మడ్డిగా ఉంటాయి కదండి. అలా కలర్ అంటుకుపోయి ఇంకు మరకలు పడ్డా ఇంకు మరకలు కూడా మనకు పోలేదు అనేవాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఈ షర్ట్ కాలర్ అయితే చూడండి ఎంత మడ్డిగా ఉందో. ఇలాంటి బట్టల్ని మనం వాష్ చేసుకునే ముందే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ సర్ఫ్ని అయితే కొద్దిగా వేసేసుకొని ఈ విధంగా చేత్తో రఫ్ చేసుకోవాలన్నమాట. ఎక్కడెక్కడైతే మనకు మరకలు ఉన్నాయో ఆ ప్లేస్లో అంతా ఈ పౌడర్ కొద్దిగా వేసేసుకొని రఫ్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక టబ్బులో కొద్దిగా వాటర్ అయితే తీసుకొని 2-3 స్పూన్ల దాకా ఈ సోప్ పౌడర్ అయితే వేసేసుకొని మనం తీసుకున్న ఈ తెల్ల బట్టలన్నీ కూడా ఈ వాటర్లోకి పెట్టేసుకొని 1 అవర్ పాటు ఈ సోప్ వాటర్లో నానపెట్టుకోవాలన్నమాట. ఇలా 1 అవర్ పాటు నానపెట్టుకున్న తర్వాత మనం చేత్తో అయినా వాష్ చేసుకోవచ్చు. లేదు మేము చేత్తో వాష్ చేయము, వాషింగ్ మిషన్కి వేస్తాము అనేవాళ్ళు వాషింగ్ మిషన్కి వేసైనా వాష్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అయినా చేసుకోవచ్చు. లేదు అంటే మనకి నార్మల్ వాటర్ కంటే కూడా హాట్ వాటర్లో కొద్దిగా సోప్ పౌడర్ వేసేసుకొని ఒక 1/2 అవర్ పాటు నానపెట్టుకున్న తర్వాత వాష్ చేసుకున్నాం అనుకోండి, ఆ మరకలు అయితే ఇంకా ఈజీగా క్లీన్ అయిపోతాయి. చూడండి, ఇప్పుడైతే బట్టలు వాష్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను. ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో అండి. కాలర్ దగ్గర అయితే చూపించాను కదండి షర్టు, అదైతే చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోయింది అనమాట. ఎంత మడ్డిగా ఉన్నిందో అండి ఈ కాలరు. ఈ షార్ట్ కూడా అంతే అండి, షార్ట్ కూడా మనకి ఎక్కువ మడ్డిగా అయితే ఉన్నిందనమాట. అది కూడా నీట్గా క్లీన్ అయిపోయింది. చూడండి, తెల్ల బట్టలు ఆరపెట్టుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో. పిల్లల యూనిఫామ్స్ వాష్ చేసుకోవాలి అంటే చాలా కష్టం కదండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా వాష్ చేసుకోవచ్చు. వైట్ బట్టల్ని వాష్ చేసుకోవడానికి కష్టంగా ఉంది అనేవాళ్ళు ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా స్టీల్వి వాటర్ బాటిల్స్ అయితే ఉంటాయి కదండి, ఈ వాటర్ బాటిల్స్ కానివ్వండి, ప్లాస్క్ కానివ్వండి, నార్మల్ బాటిల్స్ ఏవైనా కూడా ఈ విధంగా ఒకసారి క్లీన్ చేసుకోండి, నీట్గా క్లీన్ అయిపోతాయి. ఈ బాటిల్ లోపల కొద్దిగా రాళ్ళ ఉప్పుని అయితే వేసేసుకొని కొద్దిగా విమ్ లిక్విడ్ అయితే వేస్తున్నానండి. ఈ లిక్విడ్ నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నానండి. మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే ఈ ఛానల్లో లిక్విడ్ వీడియో ఉందన్నమాట, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి.
మనం సాల్ట్ లిక్విడ్ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసేసుకొని బాగా షేక్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా బాగా షేక్ చేసుకున్నాం అనుకోండి, బాటిల్ లోపల మనకి ఎంత గలీజ్ ఉన్నా కూడా రాళ్ళ ఉప్పు వేసుకున్నాం కాబట్టి నీట్గా క్లీన్ అయిపోతుంది. అదే వాటర్తోని బాటిల్ పైన కూడా ఈ విధంగా చేత్తో బాగా రుద్దేసుకున్నాం అనుకోండి, గీతలు పడకుండా బాటిల్స్ అయితే నీట్గా ఉంటాయి. స్క్రబ్బర్ పెట్టి రుద్దామనుకోండి ఒక గీతలు పడిపోతాయి అన్నమాట. ఈ విధంగా చేత్తో రుద్దేసుకొని బాటిల్స్ ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బాటిల్స్ అయితే నీట్ గా క్లీన్ అయిపోతాయి. బాటిల్స్ అయితే చూడండి ఎంత షైనింగ్ గా ఉన్నాయో. బాటిల్స్ మనం వాష్ చేసుకున్న తర్వాత అలాగే పెట్టేస్తాం అనుకోండి, అవి ఫుల్ డ్రై అవ్వక మనకి గాలి అనేది ఆడక ఓ తర బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. అలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా వుడ్ స్పూన్స్ అయితే పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టుకున్నాం అనుకోండి, నీళ్ళంతా చక్కగా ఒడిచిపోయి బాటిల్స్ బ్యాడ్ స్మెల్ లేకుండా నీట్గా ఉంటాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి దువ్వెనలండి. చూడండి, ఈ దువ్వెనలని మనము ఎంత క్లీన్ చేసుకున్నా కూడా అవి తొందరగా ఈ విధంగా బ్లాక్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. మనం వారం 10 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకున్నా కూడా ఈ విధంగా డస్ట్గా అయితే మారిపోతూ ఉంటాయి కదా. వీటిని మనం సోపు వాటర్తో క్లీన్ చేసుకునే పని లేకుండా ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను. చూడండి, ఈ విధంగా ఫాన్స్ పౌడర్ కానివ్వండి, చింతాలు ఏదైనా మనం ఫేస్కి యూజ్ చేసే పౌడరు ఏదైనా కానివ్వండి తీసేసుకొని ఈ విధంగా దువ్వెనల పైన ఈ విధంగా పౌడర్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా దువ్వెనలు మొత్తం పౌడర్ అయితే వేసేసుకొని ఈ విధంగా వేస్ట్ది ఏదైనా టూత్ బ్రష్ ఉంటుంది కదండి, ఆ బ్రష్ తీసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా రుద్దేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా రుద్దుకోవాలన్నమాట. ఈ విధంగా రుద్దేసుకున్నాం అనుకోండి, మనకి ఎంత మురికి పట్టి ఉన్న దువ్వెనలైనా ఇట్టే క్లీన్ అయిపోతాయి. వీటికి మనం సోప్ పెట్టి రుద్ది వాష్ చేసే అవసరం లేకుండా ఈ విధంగా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. చూడండి, మిగతా దువ్వెనలన్నింటినీ కూడా ఇదే విధంగా క్లీన్ చేసేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ వేసేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఈ డస్ట్ అనేది తొందరగా పట్టకుండా ఉంటుంది. అలాగే మనకి తలలో డాండ్రఫ్ కూడా రాకుండా ఉంటుంది అనమాట. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా సింక్లో మనం నైట్ పూట గిన్నెలంతా క్లీన్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్పైర్ అయిపోయిన పౌడర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అవి మనం వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటామన్నమాట. అలా పడేయకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా సింక్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా పాన్స్ పౌడరు, కొద్దిగా పసుపు అయితే వేసానండి. ఈ విధంగా నీళ్ళు వెళ్ళే చోట ఆ హోల్ చోట మనం ఈ విధంగా పౌడరు పసుపు వేసేసుకున్నాం అనుకోండి, మనకి చిన్న చిన్న బొద్దింక పిల్లలు అనేవి నైట్ పూట బయట వస్తూ ఉంటాయన్నమాట. ఈ విధంగా నైట్ పూట ఇలా చేసామనుకోండి, మనకి బొద్దింకలు కూడా బయట రాకుండా ఉంటాయి, బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మన బట్టల మీద ఆయిల్ అనేది పడుతూ ఉంటుంది కదండి, అది కొత్త బట్టల మీద పడ్డాయనుకోండి, ఆ బట్టలు పడేయడానికి మనకు మనసు అనేది అస్సలు రాదు. అది కొబ్బరి నూనె అయినా వంటకి యూజ్ చేసే ఆయిల్ అయినా మనం ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. మన ఇళ్ళలో ఎక్స్పైర్ అయిన పౌడర్స్ ఉంటాయి కదండి, ఆ పౌడర్ని పడేయకుండా ఈ విధంగా యూస్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగా యూస్ అవుతాయి. ఈ విధంగా బట్టల మీద ఎక్కడెక్కడైతే ఆయిల్ మరకలు ఉన్నాయో వాటిపైన ఈ విధంగా పౌడర్ వేసేసుకొని ఒక 20 సెకండ్స్ ఆగిన తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి, పౌడర్ అయితే ఆయిల్ని ఎంత చక్కగా పీల్చుకుందో. పౌడర్ అంతా రిమూవ్ చేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా షాంపూ అయితే వేసేసుకొని వేస్ట్ ఏదైనా టూత్ బ్రష్ ఉంటుంది కదండి, ఆ బ్రష్తో ఈ విధంగా రుద్దేసుకోవాలి. షాంపూ ఏదైనా పర్లేదండి, మీరు ఏది యూస్ చేస్తారో ఆ షాంపూని అయితే వేసుకోవచ్చు. నేనైతే క్లీనిక్ ప్లస్ వేసుకొని క్లీన్ చేసుకున్నాను. ఈ విధంగా రుద్దేసుకొని నార్మల్ వాటర్లో ఒకసారి అలా వాష్ చేసుకోవాలి. చూడండి, వాష్ చేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను, మనకి ఆయిల్ మరకలు అనేది ఎక్కడా లేకుండా బాగా నీట్గా అయితే వదిలిపోయాయి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అది కోకోనట్ ఆయిల్ అయినా, వంటకి యూజ్ చేసే ఆయిల్ అయినా, ఎలాంటి ఆయిల్ మరకలైనా కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంతే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.